నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ అంటే ఏంటో తెలుసుకోవాలి, స్విచ్ బోర్డ్ థెరపీ నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దాంతోపాటుగా వ్యక్తిగతంగా ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ తెలుసుకోవాలి అనుకున్నా, క్రిస్టల్ సజెషన్ తీసుకోవాలనుకున్నా దయచేసి అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించవచ్చు. వృషభ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. వృషభ రాశికి సంబంధించి మీరు లైఫ్లో చాలా పెద్ద డెసిషన్స్ తీసుకోవాల్సిన సందర్భాలు అయితే ఎదురవుతూ ఉంటాయి. అది కూడా చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో మీరు డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. చాలాసార్లు ఏం డెసిషన్ తీసుకోవాలి, అసలు నేను ఇప్పుడు డెసిషన్ తీసుకునే రైట్ టైమా కాదా, తీసుకుంటే ఎలాంటి ఛాలెంజెస్ నా లైఫ్లో ఎదురవుతాయి, తీరా నేను డెసిషన్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే వాటిని నేను ఎలా ఫేస్ చేయగలుగుతాను, అసలు చేయగలుగుతానా లేదా, అసలు ఈ టైంలో డెసిషన్ తీసుకోవచ్చా లేదా, ఏం చేయాలి, అది డివోర్స్కి సంబంధించిందైనా, ఆస్తికి సంబంధించిందైనా సరే, జాబ్కి సంబంధించిందైనా, బిజినెస్కి సంబంధించిందైనా, బిజినెస్లో మరీ ముఖ్యంగా ఒక పార్ట్నర్షిప్లో ఉన్నవాళ్ళు దాని నుంచి బయటికి రావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన విషయం అయినా సరే, ఒక లైఫ్లో కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు డెసిషన్ తీసుకోవాల్సిన సందర్భం ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి, ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా, ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా ఏం చేస్తే మీకు మంచి జరుగుతుందో ఆ డెసిషన్ మీద మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి. అంతా మంచి జరగాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఇకపోతే చాలాసార్లు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరు ఏం చెప్పినా సరే ప్రతిదీ నమ్మేసి అదే నిజం అనుకుని చెప్పి డెసిషన్స్ తీసుకోకండి. దయచేసి 1-2 సార్లు ఆలోచించండి. అది నిజమా అబద్ధమా, ఎవరు చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, కనీసం అది నిజమో అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం కానివ్వండి, అనాలిసిస్ కానివ్వండి చేసుకోండి. అలాగే మీరు మధ్యలో ఉండి ఎవరికి డబ్బులు ఇప్పించడం కానివ్వండి, వేరే వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్లో మీరు ఇన్వాల్వ్ అవటం కానివ్వండి, వాళ్ళకి షూరిటీగా సంతకాలు పెట్టడం కానివ్వండి, లేకపోతే ఎవరైనా జాబ్ ప్రయత్నాలు చేస్తుంటే కనుక మాకు ఇంత పే చేయండి మేము జాబ్ ఇప్పిస్తామనో, లేకపోతే మాకు ఇంత పే చేయండి మేము లోన్లు ఇప్పిస్తామనో, లేకపోతే మాకు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి మీకు మంచి ప్రాపర్టీస్ చూపిస్తాము మీరు అని చెప్పడం కానివ్వండి, లేకపోతే పలానా బిజినెస్లో చాలా మంచి లాభాలు వస్తున్నాయి మీరు ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి ఏదో ఒక రకంగా ఈ రాశికి సంబంధించిన వాళ్ళ డబ్బుని ఖచ్చితంగా ఎవరైనా సరే రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్లు చేయించడానికో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మాయమాటలు చెప్పి డబ్బు తీసుకోవడానికో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దయచేసి చాలా కాన్షియస్ మైండ్తో డెసిషన్స్ తీసుకోండి. నమ్మచ్చా లేదా అనేది మాత్రం 1-2 సార్లు ఆలోచించుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టండి. ఫినాన్షియల్గా కొన్ని ఫ్లక్చువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. అంటే చాలాసార్లు ఏదైనా ఒక మంచి పని చేయాలనో, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనో, ఒక ఇల్లు కొనుక్కోవాలనో, ఏదో ఒక రకంగా ఏదైతే మీరు సేవ్ చేసుకున్న డబ్బులు ఏవైతే ఉంటాయో అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అనేవి పెరిగిపోవటం వల్ల మీరు ఎక్కడైతే డబ్బు అవసరమని చెప్పి ఉంచి సేవింగ్స్లో ఉంచుకున్నారో అవి అనుకోని ఖర్చులు రావటం వల్ల ఖర్చు అయిపోయే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత మనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఖర్చు పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీకు అమౌంట్ తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అన్నెసెసరీ ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి తగ్గించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే కొన్నిసార్లు పాస్ట్ గురించి, జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే పాస్ట్లో ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. మీరు ఏ పని చేసినా ఎవరికి చెప్పకుండా చాలా రహస్యంగానే ప్రయత్నాలు చేసి దానిలో సక్సెస్ అయిన తర్వాత మాత్రమే సక్సెస్ని పంచుకోండి తప్ప ముందే మీరు ఏం చేస్తున్నారు ఎవరికి చెప్పే ప్రయత్నం అయితే చేయకండి. ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పోలీస్ కోర్ట్ కేసెస్లో ఎవరికైనా అవి నడుస్తుంటే కనుక ఖచ్చితంగా దానిలో మీరు విజయం సాధిస్తారు. అలాగే పెళ్ళిళ్ళకి సంబంధించి చూసుకుంటే కనుక ఎవరైనా పెళ్ళిళ్ళు ప్రయత్నాలు చేసుకోవాలి, సంబంధం గురించి మాట్లాడాలి అని ప్రయత్నాలు చేస్తుంటే కనుక ఈ మంత్లో కొన్ని విషయాల మీద
పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాల మీద క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీసాలు కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్ కోసం చూసే వాళ్ళకి కూడా ఈ మంత్లో ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉంది. ఆల్ ది బెస్ట్.